ఈ మాత్రం యుద్ధానికి బొచ్చు పీకడానికి స్టార్ట్ చేశారా అని కొంతమంది అంటున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది. ఏదో ఆ 25 మంది టూరిస్టులని ఉగ్రవాదులు లేపేసినందుకు ప్రతిచర్యగా మనం కూడా చేసేసినట్టుగా చేసి తర్వాత ట్రంప్ మామ చెప్పాడు కాబట్టి వదిలేసినట్టుగా ఉంది. ఇదేదో ఒకరోజు ముందు చేసింటే మా అనంతపూర్ సోల్జర్ మురళీ నాయక్ గారు బ్రతికుండేవారేమో. ఈ యుద్ధం ముందే ఆపుంటే, ఇంకో రోజు కనుక ముందే ఆపేసి ఉంటే ఇంకో 4-5 సోల్జర్స్ బ్రతికేవారేమో. అందరూ అనుకున్నారు అయిపోయింది పాకిస్తాన్ పని అని. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎందుకు యుద్ధం ఆపేయాల్సి వచ్చింది? పీకుతాం పొడుస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఎందుకు తల వంచింది? ఇది మనం తెలుసుకుందాం, తెలుసుకోవాలి కూడా. నిజానికి మనం తలంచలేదు, మనం యుద్ధానికి భయపడలేదు. అలా అని ట్రంప్ మావ చెప్పిన దానికి తల వంచలేదు. పాకిస్తాన్ ఉచ్చపోసుకుంది. టర్కీ నుంచి తెచ్చుకున్న మిస్సైల్స్ని, చైనా నుంచి తెప్పించుకున్న బాంబుల్ని, డ్రోన్లని దీపావళి టపాకాయలు పేల్చినట్టుగా గాల్లోనే పేల్చేసాం మనం భారత ఆర్మీని అడ్డుపెట్టి. కేవలం 4 రోజుల్లో తుక్కుగా అయిపోయింది పాకిస్తాన్ ఆర్మీ. సివిలియన్స్ని టార్గెట్ చేయకుండా కేవలం ఆర్మీని టార్గెట్ చేసి మిస్సైల్స్ సంధించకుండా, భారీ మిస్సైల్స్ సంధించకుండా నార్మల్గానే భారత్ యుద్ధం చేస్తే ఇంత జరిగింది. ఇందుకు 4 రోజుల్లో ఇంత విధ్వంసం సృష్టించిన తర్వాత మిగతా కొద్ది రోజుల్లో ఏం జరగబోతుంది అన్నది పాకిస్తాన్ కుక్కలకి అర్థమయ్యి అమెరికా దగ్గరకు వెళ్ళి ఎప్పట్లాగానే కాళ్ళబేరానికి వచ్చారు. ఏదో జరిగేలాగా ఉంది, మీరు చెప్పి కాపాడండి అని. అప్పుడు ట్రంప్ తాత మోడీ గారితో డిస్కషన్ పెట్టాడు. వాళ్ళు ఏడుస్తున్నారు, మీరు ఆపండి అని. అరే, మా దేశంలో ఇంత జరిగింది, మేము ఎప్పుడో ఫిక్స్ అయిపోయాం, పాకిస్తాన్ ఉగ్రవాదులను లేపాం, అయినా సరే వాళ్ళు ఆర్మీ నుంచి వచ్చి మా ఆర్మీ మీద అటాక్ చేశారు, కాబట్టి పాకిస్తాన్ ఆర్మీని మేము కూడా నాశనం చేస్తాం అని మోడీ గారు చెప్పారు. కట్ చేస్తే లేదు పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి, కాబట్టి మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు, నేను చూసుకుంటాను అని ట్రంప్ తాత చెప్పాడు. అప్పుడు మోడీ గారు పెట్టిన కండిషన్ ఏంటంటే, పాకిస్తాన్ సైన్యం కానీ, పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఒక ఉగ్రవాది కానీ ఇండియన్ సివిలైజేషన్ మీద ఒక్కరి మీద అటాక్ జరిగినా కూడా అది మేము యుద్ధంగానే పరిగణించి వెంటనే వార్ స్టార్ట్ చేస్తాం, ఎలాంటి అనౌన్స్మెంట్ ఉండదు. దీనికి పాకిస్తాన్ ఒప్పుకుంటే నేను యుద్ధం ఆపేస్తాను అని మోడీ గారు చెప్పారు. ఈ కారణంతోనే పాకిస్తాన్ కూడా ఒప్పుకొని సంతకాలు అంతా అయిపోయిన తర్వాత భారత్ కూల్ అయి ఉంటుంది. భారత నేవీ దళాలు, త్రివిధ దళాలు కూడా ఇప్పుడు సీజ్ ఫైర్ కాబట్టి కూల్గా ఉంటాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ అటాక్ చేయాలని చూసింది కుక్కబుద్ధి పెట్టుకున్న పాకిస్తాన్. దీనికి తగ్గట్టుగానే భారత్ కూడా అలర్ట్ అయ్యింది, ముందుగానే ఊహించింది. ప్రస్తుతానికైతే ఏమీ జరగట్లేదు, చూద్దాం. నెక్స్ట్ ఏదైనా అటాక్ జరిగితే అది కంపల్సరీగా యుద్ధంలో భాగమే అని భావిస్తాము, వెంటనే యుద్ధం కూడా చేస్తాం, ఎవరి పర్మిషన్లో అక్కర్లేదు అని మోడీ గారు క్లారిఫై చేసి యుద్ధం ఆపేయడానికి ఒప్పుకున్నారు. ఇది జరిగింది. నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.